వెల్కమ్ బ్యాక్. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు టీడీపీ కార్యాలయంలో నీటి సంఘ ఎన్నికలపై కార్యకర్తలకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి దిశానిర్దేశం చేశారు. అమెరికా సంస్థలో జగన్ లంచం తీసుకున్నాడంటుంటే ఈ సైకో నాకు సన్మానాలు చేయండి అంటున్నాడని సంధ్యారాణి విమర్శించారు. 5 ఏళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు సన్మానం చేయాలా? తల్లిని మెడపట్టి బయటకు తోసినందుక, తోడబుట్టిన చెల్లెల్ని నడి రోడ్డు మీద ఉంచినందుక ఇతనికి సన్మానం అంటూ మంత్రి మండిపడ్డారు. గత 5 సంవత్సరాల్లో నీటి సంఘాల ఎన్నికలు జరపకుండా కాలయాపన చేసిందని వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో మన భూములు వాళ్ళు అమ్ముకునే విధంగా వాళ్ళు చేశారో అవన్నీ రద్దు చేసి రైతుగా పూర్తిగా స్వేచ్ఛనిచ్చి పూర్తిగా ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితిని మన చంద్రబాబు నాయుడు గారు కల్పించారని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాగే వెంటనే మీ ప్రాజెక్టులు బాగు చేసుకోండి అని ఫస్ట్ టైంగా మనందరికి విడతలుగా కొంత అమౌంట్ ఇచ్చారు. వెంటనే మన రైతులందరూ కూడా వెంటనే వెళ్ళి ఆ సిల్ట్ క్లియరెన్స్ చేసి ఆ జంగిల్ క్లియరెన్స్ చేసి టైలెంట్ దాకా వాటర్ వెళ్ళినా వెళ్ళకపోయినా మనకు ఇబ్బంది అవుతుంది కాబట్టి గత 5 సంవత్సరాలు పడ్డాం, ఈసారి పడకూడదని మొత్తం మనం తీసుకొచ్చినటువంటి మొదటి అమౌంట్ తో ముందు రైతులందరూ కూడా ఆ జంగిల్ క్లియరెన్స్. రైతుల పరిస్థితి ఏమిటి? రైతులు ఎలా ఉన్నారు? రైతుల పాస్ పుస్తకాల మీద ఏదో సైకో ఫోటో ఉందట, రైతులందరూ బాధపడుతున్నారు. ఆ ఫోటోల మీద పాస్ పుస్తకాల మీద ఆ ఫోటోలు తీసేయండి, వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన